నాలుగుసారి మాటలకి హర్ట్ అయిన ఆడియన్స్. ఇంటా బయట అందరి దృష్టి ఆ జంట పైనే. తనుజ రీతు కెప్టెన్ రూమ్ లో మీకు పనేంటి? రీతు కోసం పవన్ ఇస్తున్న సిగ్నల్స్ కి ఇబ్బంది పడుతున్న తనుజ శపథం చేసిన డెమాన్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, బిగ్ బాస్ అప్డేట్స్లో నాగార్జున గారు మన శనివారం సంజన గారు క్లాస్ స్పీకర్ అంతవరకు ఓకే, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఎవరు రిజెక్ట్ చేయలేదు. కానీ సంజన గారు అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే మీ ఆ ఇద్దరు రీతు పవన్ ఇద్దరు అలా కూర్చోవడం అనేది నాకు నచ్చలేదు, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను అంటే మీరు చూడలేకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ మీరు అలా నామినేషన్లు పెట్టడం కరెక్ట్ కాదు, మీరు దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా అని అన్నమాట. అంతవరకు యాక్సెప్ట్ చేశారు, నాగార్జున గారికి సెల్యూట్ చేశారు, నిలదీసి అడిగారు కాబట్టి నాగార్జున గారిది కరెక్ట్ అన్నారు. కానీ నాగార్జున గారు ఆ కోణంలో మరి ఇమాన్యులకు తలకు ఆయిల్ రాసావు కదా, మరి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు కదా, ఇది తప్పు కదా, దీనిపై నీ సమాధానం చెప్పు నాగార్జున గారు అన్నారు. ఆ మాటకు మాత్రం ఎవరికి మింగుడు పడట్లేదు. ఏంటి అంటే అక్కడ ఒకటి, ఇమాన్యులకి కొడుకులా చూసుకుంటున్నాను, ఇమాన్యుల్ నా బిడ్డ, ఇమాన్యులకి తలకి ఆయిల్ రాస్తాను అనే విషయంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ తల్లి కొడుకుగా ఈ రిలేషన్షిప్ని పోర్ట్రేట్ చేశారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్నీ గారు దివ్య గారు రిలేషన్షిప్ చాలా దినిగా వెళ్ళినా, ఆ తనుజతో మాట్లాడితే తిన అలిగిపోతున్నా, తినతో మాట్లాడితే తను అలిగిపోతున్నా, ఇంకో రకంగా ఎవరేమో అనుకోలేదు. ఎందుకంటే తండ్రి కూతురు అన్నా చెల్లెని రిలేషన్షిప్ పోర్ట్రేట్ అయింది. అలాగే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏ విధంగా ప్రజెంట్ అయిందంటే తల్లి కూతురులా తల్లి కొడుకులా ప్రజెంట్ అయింది. ఇలా తల్లి కొడుకు రిలేషన్షిప్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరు రిలేషన్షిప్తో ఈక్వల్ మీరు ఎలా చేస్తారు అని ఇప్పుడు నేను అడగడం కరెక్ట్ కాదని నెట్లో చూస్తుంటే మరీ ఘోరంగా అడుగుతున్నారు. అంటే నిజమే, దీనికి ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. సరే, ఇతను నా కొడుకు అని సంజన అంది, తన నా అమ్మ అంది. అలా వాళ్ళిద్దరికి మేమిద్దరు అన్నా చెల్లెళ్ళండి అని చెప్పించగలరా? లేదు, డెమాన్ పవన్ నా కొడుకు అని రీతు చెప్తుందా? లేదు, రీతు నా కూతురు అని డెమాన్ చెప్తాడా? లేదు, మేమిద్దరు అన్నా చెల్లి అని చెప్తారా? ఈ సంబంధాన్ని ఎలా చెప్తారు? కాబట్టి వీళ్ళిద్దరు తల్లి కొడుకుగా ప్రజెంట్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరు రిలేషన్షిప్తో ఎలా మీరు కలుపుతారు అని నిలదీస్తున్నారు నెటిజన్స్. ఇది నా మాట కాదు, నెటిజన్స్ మాట. అదే మాట నేను ఇక్కడ పెడుతున్నాను. మరి నాగార్జున గారిపై అందరూ ఫైర్ అవుతున్నారు, అలా అడగడం తప్పని అంటున్నారు. మరి నాగార్జున గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అరే నీ మాటకి ఇచ్చేద్దరా క్లారిటీ అంటారా? నెక్స్ట్, ఇంటా బయట అందరి దృష్టి ఆ జంట పైనే. ఇంటా బయట అంటే ఏంటంటే ఇంట్లోని విషయం బయట అందరూ ఆ జంటని చూసి అబ్బా సంజన గారు అనే మాట అందరూ అంటున్నారు. కాకపోతే సంజన గారు పబ్లిక్గా అన్నారు, జనాలు పబ్లిక్గా అనుకుంటున్నారు. అక్కడ టీవీలో కెమెరా ముందు అన్నారు సంజన గారు. ఇక ఇంట బయట అన్నారు కదా, ఇంట ఒక సంజన గారే కాదు, నిన్న నామినేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇమాన్యుల్ ఎవరిని నామినేట్ చేశారు తెలుసా? రీతు పవన్ని, ఇద్దరిని. అదేవిధంగా సంజన ఎవరిని నామినేట్ చేశారు? రీతు పవన్ని. మరి సుమన్ ఎవరిని నామినేట్ చేశారు? రీతు పవన్ని. సో ఇక సంజన ఏ బాటలో వెళ్తుందో అదే బాటలో సుమను, అదే బాటలో ఇమాన్యుల్ వెళ్తున్నారు. ఇంత సేమ్ టైం సగం బాటలో బర్నీ గారు కూడా పవన్ని నామినేట్ చేశారు, సంజన నామినేట్ చేశారు. ఒకవేళ సంజన అక్కడ మెడికల్ తీసుకోకపోయి ఉంటే, తన మెడిసిన్ దాకపోయి ఉంటే మరి బర్నీ గారు కూడా రీతుని నామినేట్ చేసి ఉండేవారు. సో ఈ విధంగా మరి కళ్యాణ్కి డైరెక్ట్ నామినేషన్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళందరూ నామినేట్ చేశారు. నామినేట్ చేయని వ్యక్తుల్ని నామినేట్ చేయాలి కాబట్టి కళ్యాణ్ బర్నీని మాత్రం నామినేట్ చేశారు. కానీ లేదు అన్నట్లయితే కళ్యాణ్కి నామినేట్ చేసే అందరిలాగా ఛాన్స్ ఉంటే బర్నీ కళ్యాణ్ కూడాను రీతు పవన్నే నామినేట్ చేస్తారు. గత వారం తాలూకా యుద్ధమే ఇక్కడ సాక్ష్యం. సో ఆ విధంగా తీసుకుంటే ఒక్క తనూజే రీతు పవన్ నామినేట్ చేయలేదు, తనూజ ఎలాగ చేయదు కూడాను. తన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇక అందరి జంట అంటే ఇంట్లో కూడా ఆ జంట పైనే, బయట కూడా ఆ జంట పైనే. మరి ఏంటిది? మరి తనూజ రీతు వీళ్ళిద్దరు స్నేహం అనేది చాలా బాండింగ్. ఎందుకంటే అందరూ ఇంటి నుండి పో అని నామినేషన్ చేసినా తనూజ వచ్చి రీతుని సేవ్ చేసింది. 6 నామినేషన్స్ చేసినా తనూజ రీతుని సేవ్ చేసింది, అది మనం చూసాం. సో ఇక్కడ రీతు తనూజ ఏమంటుందంటే ఆడియన్స్ ఓటింగ్కి వాల్యూ ఇవ్వాలి కదా, డబుల్ నామినేషన్ ఎందుకు ఆపేసావు ఎమాన్యుల్ అని, నామినేషన్ ఎలిమినేషన్ నుండి ఎందుకు ఆపేసావు, పవర్ అస్త్రాలు ఎందుకు నువ్వు ఉపయోగించావు, ఆడియన్ మాటకి వాల్యూ ఇవ్వాలి కదా అని తనూజ అంది. మరి అదేవిధంగా ఇంట్లో సభ్యులందరూ రీతుని నామినేట్ చేస్తే ఆ మాటకి వాల్యూ ఇవ్వాలి కదా, సేవ్ చేసింది. తక్కువ నామినేషన్ చేశారు కాబట్టి ఈమెను నేను సేవ్ చేస్తున్నాను, ఎక్కువ మంది చేశారు కాబట్టి ఆమెను చేయను అని చెప్పొచ్చు. ఒకళ్ళు సేవ్ చేశారంటే అందరూ వద్దని వ్యక్తిని ఎలా చేసేస్తావు?
అంటే నువ్వన్న మాటకే తనుజ. సరే ఏదేమైనప్పటికీ తనుజ రీతు కెప్టెన్ రూమ్ లో ఉన్నారు. బిగ్ బాస్ అన్నారు రాత్రిపూట అందరూ మైకులు తీసి గుసగుసు మాట్లాడుకుంటారు. ఈ గుసగుసలు మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే రికార్డెడ్ ఆడియో వేస్తారు మైక్ ధరించండి అని. కానీ రాత్రి రికార్డెడ్ ఆడియో కూడా డైరెక్ట్ గా బిగ్ బాసే లైట్లు ఆపేసిన తర్వాత కూడా బిగ్ బాస్ గారు ఉండి ఏం చెప్పారంటే, రీతు తనుజ కెప్టెన్ రూమ్ లో మీకు పని ఏంటి, కెప్టెన్ నీకంటూ ఒక రూమ్ ఇచ్చారు కదా అనే అండంతో మొత్తానికి అన్నీ మూసుకొని కెప్టెన్ తన రూమ్కి వెళ్ళిపోయారు. ఇక డోర్లు ఓపెన్ చేసుకొని తనుజ రీతు బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన కెప్టెన్ ఎమాన్యుల్ పిలిచాడు, రా అన్న పడుకుందాం అని. ఎమాన్యుల్ కెప్టెన్ ఒకే దగ్గర ఉంటారు. కళ్యాణ్ అండి ఎమాన్యుల్ ఒకే దగ్గర ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ మంచి స్నేహం ఉంది. అయితే మొత్తానికి దెబ్బకి జడిసిపోయి ఎమాన్యుల్ కూడా లోపలికి వెళ్ళి లేదులే అన్న నువ్వే పడుకో నేను ఎక్కడే పడుకుంటున్నా అన్నట్టు ఎమాన్యుల్ తన స్థావరంలో తనున్నాడు, మరి కళ్యాణ్ తన స్థావరంలో తను ఉన్నాడు. ఇక చిన్న చిన్న విషయాల మీద చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈరోజు. ఇక ఇదే కోణంలో తనుజ వెళ్ళి బయట కూర్చొని ఎవరు భరణిని సుమన్ శెట్టితో కూర్చొని తను ఒకటే చెప్తుంది. ఏంటట తను ఇక్కడ పడుకోలేకపోతుందట. రీతు కోసం అట రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత పవన్ వచ్చి సిగ్నల్స్ ఇస్తుంటాడ అనేవి సిగ్నల్స్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు బయటకు రమ్మనో కూర్చోడానికో మాట్లాడుకోవడానికో తను ఇచ్చే సిగ్నల్స్ కోసం మరి ఇవి అర్థం చేసుకుని మరి ఆ సిగ్నల్స్ వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఆ రీతుకి కోసం ఇచ్చిన సిగ్నల్స్కి పవన్ కళ్యాణ్ మన డెమాన్ పవన్ ఇక్కడికి వస్తుంటాడు. ఆ డెమాన్ పవన్ ఇస్తున్న సిగ్నల్స్కి రీతు లేచి వెళ్ళడం ఇవన్నీ కూడాను తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటారు. తనుజకి తను చెప్పుకోలేకపోతుందేమో కానీ ఇన్నాళ్ళు చెప్పుకోలేదు. ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇక్కడ సుమన్ శెట్టితోని భరణితోని ఆమె చెప్పుకుంటుంది. పవన్ ఇస్తున్న సిగ్నల్ రీతు చేస్తున్న పనికి మొత్తానికి నాకు ఎందుకో లోపల ఉండలేకపోతున్నాను అని. కాకపోతే సంజన కూడా ఇదే మాట చెప్పింది. కాకపోతే సంజన చెప్పింది సీరియస్ సినిమా చూపించింది అక్కడ. కాకపోతే ఇక్కడ తనుజ ఏం చేసిందంటే కామెడీ సినిమా చూపించింది. జస్ట్ దీని కామెడీ సినిమా మ్యాటర్ ఒకటే. అక్కడ సీరియస్ సినిమా, ఇక్కడ కామెడీ సినిమా. సీరియస్ సినిమాకి రెబల్ స్టార్ అని పేరు ఉంటుంది, కామెడీ సినిమాకి కామెడీ స్టార్ అని పేరు ఉంటుంది. రెబలిజం అనేది ఏంటంటే ఎక్కువ పోర్ట్రేట్ అవుద్ది, కామెడీ అనేది ఏంటంటే నవ్వుకని ఊరు పక్కన పడేస్తారు. మరి ఇప్పుడు తనుజ సినిమా కూడా కామెడీ సినిమా కాబట్టి మరి ఈ డైలాగ్ పక్కన పడేస్తారో లేకపోతే దీన్ని సీరియస్గా తీసుకుంటారో నాగార్జున కేరుగా. ఇక ఏదైనప్పటికీ అందరూ ఆ జంట పైనే వేసినప్పటికీ ఏది నామినేషన్స్ మొత్తానికి మన డెమాన్ పవన్కి వేసిన నామినేషన్ వల్ల మధ్యలోని ఈమె ఎవరు రీతు వచ్చేసి మరి ఆర్గ్యుమెంట్ చేసుకుంది. ఎంత ఆర్గ్యుమెంట్ అంటే సంజనాతో ఆర్గ్యుమెంట్, ఎమాన్యుల్తో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్. ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే మొత్తానికి డెమాన్ చేసిన నామినేషన్స్ ఇల్లంతా కామెడీ అయిపోయింది. ఏదైనప్పటికీ ఫైనల్గా డెమాన్ ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్, ఈ వీక్ టికెట్ ఫినాలే కొట్టబోయేది నేనే, దిస్ ఈజ్ మై వర్డ్ అంటూ గట్టిగా ఛాలెంజ్ విసిరాడండి అందరికీ. రూమ్లో ఉన్న అందరు సభ్యులకి ఒక ఛాలెంజింగ్, ఈ వీక్ నేనే కొట్టబోతున్నాను టికెట్ ఫైనాలకి అని చెప్పేసి ఎంత పెద్ద ఛాలెంజింగ్ విసిరాడంటే నిజంగా చాలా పెద్ద ఛాలెంజింగే. గట్స్ ఉన్న మొనగాడు అనిపించాడు. సరే ఈ మొనగాడు ఈ రకంగా మరి గెలవాలనే కోరుకుందాం. ఏదేమైనప్పటికీ ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ కాబోయేది ఎవరు అనేది కింద కామెంట్స్లో మీరు రాయండి.